హలో బ్రోస్. హలో. నమస్కారం. టిఫిన్‌లు తాగారా? కాఫీలు తిన్నారా? ఇవాళ బేసిక్‌గా మనం మన 'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ 'కింగ్డమ్' రిలీజ్ కాబట్టి ఆయన కెరీర్ మొత్తం ఆయన సినిమాలు ఏమేం తీసిండు వాటిని ర్యాంక్ చేసుకుంటూ వద్దాం. ఇక మొదలెడదామా? సో, మనకేందంటే ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటదనమాట ఇక్కడ. ఎస్ నుంచి డి వరకు ఉంటది. ఎస్ అంటే తోపెస్ట్. ఇంక అర్థమైందా? తోపెస్ట్ అన్నట్టు. నెక్స్ట్ డి అంటే లోయెస్ట్ అన్నట్టు. అదనమాట ఇక్కడ. ఇగో ఈ సినిమాలన్నీ మనం బెడతాము. ఓకేనా? బట్ ఇందులో మనం విజయ్ దేవరకొండ పాత సినిమాలు లైక్ 'నువ్విలా', ఇందులో ఇంకా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఇట్లాంటి వాటిల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిండు. అవన్నీ ఇంక్లూడ్ చేస్తలేం మనం. అండ్ వీటితో సహా 'మహానటి', 'కల్కిలో' క్యామియో ఇట్లాంటి క్యారెక్టర్‌లు చేస్తున్నాం. కాకపోతే ఏందంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ఆయన ఫస్ట్ సినిమా. ఆయనకి రికగ్నిషన్. ఇదెందుకంటే 'నాగ్ అశ్విన్' మన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో' అసిస్టెంట్ డైరెక్టర్ చేసి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారంట. అందుకని ఇచ్చిండు. బట్ అట్ లాస్ట్ అది నాని సినిమా. సో, విల్ ఇగ్నోర్ థట్. ఓకే. అండ్ ఏందంటే ఓన్లీ ఈ సినిమాలు చూద్దాం. అందులో ఫస్ట్ మనకు తెలిసిందే 'పెళ్లి చూపులు'. ఇది చాలా సూపర్ ఉంటది. నాకు గూడా చాలా ఇష్టం సినిమా. అండ్ 'రీతు వర్మ' ఎవ్రీవన్ డిడ్ గుడ్. 'విజయ్ దేవరకొండ' తోపు. అండ్ 'తరుణ్ భాస్కర్' మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు డైరెక్షన్ అన్ని. సో, ఇది ఏందంటే బేసిక్‌గా నాకు చాలా ఇష్టమైన సినిమా. వెరీ గుడ్ ఉంటది గూడా. తోపుంటది గూడా. సో, దీనికి ఎస్ కంటే తక్కువ ఇస్తే వేస్ట్. అండ్ నా ఒపీనియన్‌లో ఇది విజయ్ బెస్ట్ సినిమా. సో, ఐ విల్ గివ్ ఇట్ ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడి సెకండ్ మూవీ 'ద్వారక'. బానే ఉంటది సినిమా చూడొచ్చు. కాకపోతే మరీ అంత తోపేం గాదు. బిలో యావరేజ్ అనుకోండి. దీనికి సి ఓకే. సి అయితే ఇయొచ్చు. ఓకేనా? మరి డి అంటే ఇయ్యలేం గానీ సి. నెక్స్ట్ 'అర్జున్ రెడ్డి'. మనందరి ఫేవరెట్. అన్నిటికంటే తోప్. నెక్స్ట్ లెవెల్. రికార్డ్ బ్రేకింగ్. యూత్ ఐకాన్ జేసిన సినిమా వీడిని. అండ్ 'సందీప్ రెడ్డి వంగాస్' డైరెక్షన్ ఈస్ పీక్స్ అంతే. ఈ సినిమాకి ఈజీగా ఏ ఇచ్చినా తప్పే. ఎస్సే ఇయ్యాలి. సో, ఐ విల్ గివ్ ఇట్ ఎస్ అంతే. అండ్ నెక్స్ట్ సినిమా 'ఏ మంత్రం వేసావే'. ఇదేందంటే బేసిక్‌గా టెక్నికల్‌గా ఇది ఫస్ట్ సినిమా వీడిది. ఎందుకంటే ఇది 2013లోనే షూటింగ్ అయింది. కాకపోతే డిఫికల్టీస్ వల్ల 2018లో రిలీజ్ అయింది. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ గుడ్ ఆఫ్ ఎ మూవీ. సో, దీనికి డి ఈస్ బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. సో, డి ఇస్తున్నా. నెక్స్ట్ మూవీ ఏందంటే 'గీత గోవిందం'. అందరికి తెలుసు. తోపెస్ట్ సినిమా. నెక్స్ట్ లెవెల్ మూవీ. అండ్ ఎస్పెషల్‌గా వీడి సూపర్. 'రష్మిక' గూడా చాలా బాగా చేసింది సినిమాలు. ఇద్దరు కాంబినేషన్ అయితే పీక్స్ అసలు. అండ్ ఇట్ ఈస్ అన్ ఈజీ ఎస్. నెక్స్ట్ వీడి సినిమా ఏందంటే 'నోటా'. ఇట్ ఈస్ ఎ తమిళ్ మూవీ. అండ్ స్టోరీ అనేది చాలా బావుంటది. బట్ ఎగ్జిక్యూషన్ అంత బాగోదు. సో, ఇట్ ఈస్ అన్ యావరేజ్ మూవీ. అండ్ బి ఇస్తే మరి సి ఇయ్యలేను. ఎందుకంటే గుడ్ కాన్సెప్టే బట్టి. నెక్స్ట్ ఈస్ 'టాక్సీవాలా'. 'టాక్సీవాలా' ఈస్ తోపసలు అంతే. ఎందుకంటే ఇది బేసిక్‌గా రిలీజ్ గాకముందు హాఫ్ మూవీ లీక్ అయింది. అయినా గాని చాలా పెద్ద హిట్ అయింది. అండ్ మూవీ గూడా చాలా బావుంటది యాక్చువల్‌గా. సో, ఏ తప్పితే ఏది ఇయ్యలేను దీనికి. తక్కువైతే ఇయ్యలేను. సో, ఐ యామ్ గివింగ్ ఇట్ ఏ అంతే. నెక్స్ట్ 'డియర్ కామ్రేడ్'. 'డియర్ కామ్రేడ్' ఈస్ ఎ వెరీ గుడ్ సినిమా. ఎస్పెషల్‌గా వీళ్ళిద్దరి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. 'రష్మిక' గూడా. ఇట్ షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ దిస్. అండ్ ఇద్దరు కాంబినేషన్‌లో వాడే సీన్ మాత్రం పీక్స్ ఉంటాయి. కానీ చాలా మందికి సినిమా నచ్చలేదు. ఎందుకో తెలీదు. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాస్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ. అండ్ ఏనే ఇస్తా దీనికి. బి మాత్రం ఇయ్యలేను. ఐ విల్ గివ్ ఇట్ ఏ అంతే. నెక్స్ట్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమాతోనే యాక్చువల్‌గా వీడికి చాలా నెగటివిటీ పెరిగింది. ఎందుకంటే సినిమా స్ట్రిక్ట్‌లీ యావరేజ్ అని చాలామంది ఎందుకు తీసిండ్రా బాబు అని అన్నారు. అంటే నేను గాదు. అండ్ ఈ సినిమాలో ఓన్లీ ఐశ్వర్య రాజేష్‌తో ఉండే ట్రాక్ ఆ లవ్ స్టోరీ ఒక్కటే బావుంటది. అదొక్కటే సినిమాలో బావుంటది. అండ్ దానికోసమే డి ఇయ్యకుండా దానికి సి ఇయ్యొచ్చు. మరి బి అయితే ఇయ్యలేం. డి గూడా ఓకే. సి ఈస్ ద బెస్ట్. అండ్ ఆహ్, నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడాలంటేనే భయమైతుంది. అదే మన 'లైగర్'. అండ్ చాలా పెద్ద స్కోప్ ఉన్న సినిమానే ఫస్ట్. అండ్ పూరి డైరెక్టర్ అని తెలవంగానే దేవుడా! అంటామనుకున్నా. కాకపోతే సినిమా జూషినంక దేవుడా! అనుకున్నాం. అండ్ అసలు టోటల్ మెస్సీ సినిమా. అండ్ ఎస్పెషల్‌గా మైక్ టైసన్ ఉంటాడని తెలవంగానే ఏదో ఎక్స్‌పెక్ట్ జేసినాం నెక్స్ట్ లెవెల్ రేంజ్. కాకపోతే లాస్ట్‌కి జై తుస్. అసలు ఏముండదు. వరస్ట్ సినిమా. వీడి అసలు ఎందుకు ఒప్పుకున్నదో తెలవదు. ఇట్ ఈస్ ఎన్ ఈజీ డి. నెక్స్ట్ మూవీ 'ఖుషి'. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. అండ్ కమ్‌బ్యాక్ మూవీ అనుకున్నాం. బట్ అంత ల్యాండ్ గాలే. అండ్ 'శివ నిర్వాణ' ఎస్పెషల్‌గా 'మజిలీ' తీసినంక బావుంటదనుకున్నాం. బట్ యావరేజ్ మూవీ. అండ్ ఇట్ ఈస్ ఎ బి.
నెక్స్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్‌తోనే నెక్స్ట్ మూవీ అనంగానే హైప్ బాగుండే. ఎక్స్‌పెక్ట్ జేసినాం 'గీతా గోవిందం'లా ఇంకోటొస్తదని. కాకపోతే సినిమా అస్సలు ల్యాండ్ గాలే. అండ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్‌లీ అన్ యావరేజ్ వాచ్. అండ్ ఏ ఇయ్యరాదు దీనికి. బిఏ. ఇట్ ఈస్ బి అంతే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఇవాళ రిలీజ్ అయిన మూవీ అమేజింగ్ మూవీ 'ద కింగ్డమ్'. చాలా బాగుంది సినిమా. వెంటనే ఎళ్ళిపోండి. చూసేయండి. అనిరుద్ మాత్రం బాబు అనిరుద్ నువ్వు ఏది ముట్టుకుంటే అది తోపు భయ్యా. అసలు లేపుతూనే ఉన్నాడు. ఒక సీన్ తర్వాత ఒకటి. ఒక సీన్ తర్వాత లేపుడే పని. నెక్స్ట్ లెవెల్ బ్యాక్ బోన్. అండ్ నెక్స్ట్ సినిమా మాత్రం విజువల్లీ స్టన్నింగ్. టెక్నికల్లీ అమేజింగ్. సూపర్ విజువల్స్ ఉంటాయి. అండ్ సత్యదేవ్ సార్ వావ్! సత్యదేవ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తాడు భయ్యా. యాక్టింగ్. అండ్ వెంకటేష్ మొన్న స్పీచ్ ఇచ్చిండు ఫేమస్ చేసిర్రు గదా! మీరింకా ఛాన్స్‌లు ఇస్తే మాత్రం తనని తను పక్కా ప్రూవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్. ఓకే. నెక్స్ట్ మన భాగ్యశ్రీ. షీ ఈజ్ యాజ్ యూజువల్ అమేజింగ్ ఉంది. అమేజింగ్ చేసింది. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ అండ్ ఓన్లీ వీడీ. తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్. ఇఫ్ నాట్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ గౌతమ్ తిన్ననూరి గూడా జెర్సీ అనుకున్నాం. జెర్సీ 1 ½ థింగ్ గాదు. ప్రూవ్ చేసుకుంటున్నాడు. వెరీ గుడ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అండ్ పక్కా ఎళ్ళండి భయ్యా సినిమాకి మాత్రం. నెక్స్ట్ లెవెల్ మూవీ. విజువల్లీ స్టన్నింగ్. టెక్నికల్లీ అమేజింగ్. అండ్ దీనికి మాత్రం నేనిచ్చేది ఏదుండదు. ఇట్ ఈస్ ఎ సింపుల్ అండ్ ఆన్ కమింగ్ ఎస్. ఏ పెట్టాలనుకుంటున్నా బట్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, ఎస్సే పెడుతున్నా నేను. ఓకే. డన్. ఒక్కటి మాత్రం పక్కా. వీడీ ఈజ్ బ్యాక్ అంతే. ఎందుకంటే ఇప్పటి నుంచి పక్కా హిట్లు పడతాయి వీడీకి. అండ్ రౌడీస్ యూ ఎంజాయ్. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి అందరూ. యూ కెన్ లవ్ హిమ్. యూ కెన్ హేట్ హిమ్. బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. అది మన వీడీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూస్తున్నందుకు. అండ్ ఏమన్నా మీకు కొత్త వీడియో సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. అట్లనే ఇవాళ పెట్టిన లిస్ట్‌లో ఏమన్నా చేంజెస్ ఏమన్నా మీకు సజెస్ట్ చేయాలనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.